వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఫ్యాన్ అత్యంత స్పీడ్గా తిరుగుతుందని, కొంతమంది ఫ్యాన్ రెక్కలు విరుస్తామని చెబుతున్నారని, వారి అపోహలు ఉంటే చేయి పెట్టి చూసుకోండి, చేతులు విరిగిపోతాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. 2 రోజుల క్రితం రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సత్తా ఏమిటో తెలిసిందని తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 3 సభలు నిర్వహించామని, లక్షల సంఖ్యలో ప్రజలు ఆదరించారనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ప్రజాబలం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ప్రజలకు కూడా. ఈయన ఏదైనా కానీ ఒక పని ప్రజలకు కానీ ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట పైన కూడా నిలబడతాడు, తప్పకుండా కూడా చేస్తాడు. ముఖ్యంగా పేదల మధ్యతరగతుల యొక్క పక్షపాతి, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క పక్షపాతి, మైనార్టీ వర్గాల యొక్క పక్షపాతి అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలుసు, జనం తెలుసు. అంతెందుకు ఈరోజు 3 సభలు నిర్వహించాం మేము అనేది కూడా సిద్ధం అనే పేరు కూడా నిర్మించాం. మననే అనంతపురం జిల్లా కూడా రాప్తాడు దగ్గర కూడా జరిగింది. లక్షల మంది, ఎవరు ఊహించలేదు అసలు కూడా, స్థలాకులు లేకుండా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా యువకులు అసలు కదిలి వచ్చేస్తారు జెండా పట్టుకొని. మా నాయకుడిని చూస్తాం, ఏం చెప్పబోతాడో అని చెప్పేసి కూడా ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా కూడా చెప్తారు. అందరూ కూడా అవాకులు చవాకులు పెడుతున్నారు. ఈరోజు ఏదో ఫ్యాన్ గాలికి ఫ్యాన్లు రెక్కలు ఇరుస్తామని ఎవరి చేత కాదు, ఇది స్పీడ్గా తిరుగుతుంది ఈరోజు. ఆ స్పీడ్గా జరిగే ఫ్యాన్కి ఎవరైనా కానీ చెయ్యి అడ్డం పడితే ఏమవుతుందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి కూడా. వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఆ రోజు 151 అసెంబ్లీ సీట్లే గెలుచుకున్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా, ఈ జిల్లాలో కూడా 12 సీట్లు మాత్రమే, 2 ఎంపీ సీట్లు, 12 సీట్లు 14 శాసనసభ 14 స్థానాలతో పాటు పార్లమెంటు కూడా 2 స్థానాలు కూడా పెద్ద ఎత్తున కూడా కైవసం చేసుకోబోతున్నాం. తప్పకుండా కూడా ప్రజలు జగన్ వైపే ఉన్నారు. ప్రజలు మరొక మారు కూడా ఈ రాష్ట్రాన్ని జగన్ గాన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఇక్కడే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం తీసుకోండి, ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి ఎలా జరిగిందో కూడా ఒక నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద మెజార్టీతో కూడా ఇక్కడ కూడా గెలవబోతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ప్రజాబలం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ప్రజలకు కూడా. ఈయన ఏదైనా కానీ ఒక పని ప్రజలకు కానీ ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట పైన కూడా నిలబడతాడు, తప్పకుండా కూడా చేస్తాడు. ముఖ్యంగా పేదల మధ్యతరగతుల యొక్క పక్షపాతి, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క పక్షపాతి, మైనార్టీ వర్గాల యొక్క పక్షపాతి అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలుసు, జనం తెలుసు. అంతెందుకు ఈరోజు 3 సభలు నిర్వహించాం మేము అనేది కూడా సిద్ధం అనే పేరు కూడా నిర్మించాం. మననే అనంతపురం జిల్లా కూడా రాప్తాడు దగ్గర కూడా జరిగింది. లక్షల మంది, ఎవరు ఊహించలేదు అసలు కూడా, స్థలాకులు లేకుండా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా యువకులు అసలు కదిలి వచ్చేస్తారు జెండా పట్టుకొని. మా నాయకుడిని చూస్తాం, ఏం చెప్పబోతాడో అని చెప్పేసి కూడా ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా కూడా చెప్తారు. అందరూ కూడా అవాకులు చవాకులు పెడుతున్నారు. ఈరోజు ఏదో ఫ్యాన్ గాలికి ఫ్యాన్లు రెక్కలు ఇరుస్తామని ఎవరి చేత కాదు, ఇది స్పీడ్గా తిరుగుతుంది ఈరోజు. ఆ స్పీడ్గా జరిగే ఫ్యాన్కి ఎవరైనా కానీ చెయ్యి అడ్డం పడితే ఏమవుతుందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి కూడా. వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఆ రోజు 151 అసెంబ్లీ సీట్లే గెలుచుకున్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా, ఈ జిల్లాలో కూడా 12 సీట్లు మాత్రమే, 2 ఎంపీ సీట్లు, 12 సీట్లు 14 శాసనసభ 14 స్థానాలతో పాటు పార్లమెంటు కూడా 2 స్థానాలు కూడా పెద్ద ఎత్తున కూడా కైవసం చేసుకోబోతున్నాం. తప్పకుండా కూడా ప్రజలు జగన్ వైపే ఉన్నారు. ప్రజలు మరొక మారు కూడా ఈ రాష్ట్రాన్ని జగన్ గాన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఇక్కడే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం తీసుకోండి, ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి ఎలా జరిగిందో కూడా ఒక నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద మెజార్టీతో కూడా ఇక్కడ కూడా గెలవబోతుంది.